హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్. టుడే రెసిపీ పిల్లల లంచ్ బాక్స్ రెసిపీ పన్నీర్ ఫ్రైడ్ రైస్. సింపుల్గా చేసుకునే ఈ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. సో పన్నీర్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పన్నీర్ని తీసుకొని సన్న క్యూబ్స్గా కట్ చేసేసుకోవాలి. తర్వాత వెజిటేబుల్స్ అన్నింటిని కూడా సన్నగా చాప్ చేసి తీసుకోవాలి. అలాగే ఉడికించి చల్లార్చిన రైస్ని ఒక బౌల్ వరకు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులోకి చిన్న బటర్ ముక్కను వేసుకొని బటర్ ముక్క కరిగిపోయిన తర్వాత కట్ చేసుకున్న పన్నీర్ని వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. 1/4 టేబుల్ స్పూను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని ఒకసారి ఫ్రై చేసిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 50 గ్రామ్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న గార్లిక్ని వేసుకోవాలి. అలాగే బీన్స్ని, క్యారెట్ని, క్యాప్సికము, పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ ముక్కల్ని అన్నిటినీ సన్నగా కట్ చేసి వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి వెనిగరు, సోయా సాసు 1 టేబుల్ స్పూను, రెడ్ చిల్లీ సాస్ను కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాలు కలిపిన తర్వాత ఇందులోకి 1/4 టేబుల్ స్పూను కారం కూడా వేసుకోవాలి. అలాగే ఫ్రై చేసిన పన్నీర్ని వేసుకోండి. ఉడికించి చల్లార్చిన రైస్ని కూడా వేసేసుకొని 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోండి. తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1/4 టేబుల్ స్పూను బ్లాక్ పెప్పరు, స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే కూడా వేసేసుకోండి. అలాగే చిటికెడంతా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద టాస్ చేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవడమే. అలాగే లంచ్ బాక్స్లో కూడా పెట్టేసుకోవడమే. సో సూపర్ టేస్టీ హెల్తీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. సో టేస్ట్ అయితే సూపర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో పిల్లలకైతే చాలా నచ్చుతుంది. ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.